వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో విధి సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై మళ్ళీ ఈ కేసు సంబంధించినటువంటి సంచలన తీర్పు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై సిటీ ఏర్పాటు చేయడం కాకుండా దానిపై ఏదైతే 90 రోజుల్లో ఈ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ యొక్క కోర్టుకి సబ్మిట్ చేయాలంటూ కూడా దీనిపై ఆదేశించిన నేపథ్యంలో దీనిపై మొత్తం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏప్రిల్లో కూడా దీనిపై పునర్విచారణ చేయాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలోనే ఇప్పుడైతే ఈ కేసుకు సంబంధించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నాయి. గత ప్రభుత్వంలో ఈ యొక్క సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేశారంటూ కూడా గతంలో కూడా ఎన్నో ఆరోపణలు చేశారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ కేసుపై ముందుకు వెళ్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గతంలో దీనిపై ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉందో అప్పుడు మహాసేన రాజేష్గా ఉన్నటువంటి ఆయన ప్రస్తుతం దీనిపై ఏ విధంగా మాట్లాడుతారో తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా చూడాలి, అప్పట్లో ఏం జరిగింది ఈ ఘటనపై? సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. ఎందుకంటే ఆయన గతంలో మాట ఇచ్చిన విధంగా దళితుల మీద వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు చేసిన అకృత్యాలకి వాళ్ళందరి మీద కూడా ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన రాజమండ్రి మహానాడులో మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఈరోజు ఈ వీధి సుబ్రహ్మణ్యం హత్య వెనక ఇంకా చాలా కాన్స్పిరసీ ఉంది, చాలామంది నేరస్తులు ఉన్నారు. అదంతా వెలికి తీయాలంటే ఖచ్చితంగా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప, ఎందుకంటే ఆ రోజున వైసీపీ గవర్నమెంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎంత తొందరగా అనంతబాబుని బయటికి తీసుకురావాలా, పెద్ద ర్యాలీతో ఇంటికి తీసుకెళ్లాలని ఆలోచించారు తప్ప దాని వెనకాతల నేరం చేసిన వాళ్ళు ఎవరున్నారనేది ఆలోచించలేదు. ఎందుకంటే ఆ నేరస్తులందరూ వైసీపీ నాయకులే కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ద్వారా ఆ వెనకాతలు ఉన్న ఆ కాన్స్పిరసీ, ఆ కుట్రదారులందరూ ఎవరో, ఒక వ్యక్తి ఒక అనంతబాబే వీధి సుబ్రహ్మణ్యాన్ని 30 చోట్ల గాయపరచడం కానీ 3 చోట్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే విధంగా చేయడానికి ఒక్కడి వల్ల అవదు. ఇది ఆ ఒక్కడే సుబ్రహ్మణ్యం బాడీని ఎత్తి కారులో వేసుకుని వాళ్ళ ఇంటి దాకా తీసుకురావడం కూడా ఒక్కడి వల్ల అవదు. ఖచ్చితంగా దీని వెనకాతలు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఈ అనంతబాబుకు డ్రైవర్గా పనిచేశాడు. అనంతబాబుకి ఇక్కడ ఉన్న వైసీపీ బడా లీడర్లు అందరితోటి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి చేసిన యదవ పనులన్నీ, వాటికి సాక్ష్యాధారాలన్నీ సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరి తరపున వీళ్ళందరూ కలిసి చంపేసి తన ఒక్కడి మీద వేసుకుని తన సరెండర్ అవ్వడం జరిగింది ఆ రోజు. కాబట్టి ఆ వెనకున్న వాళ్ళు అందరూ ఎవరెవరున్నారో వాళ్ళందరూ కూడా ఈ సిట్టు దర్యాప్తులో బయటకు వస్తారని మేము ఆశ వ్యక్తం చేస్తున్నామండి దళిత సమాజం తరపున. అంటే వైసీపీ నేతలు ఉండే అవకాశం ఉంది, కానీ బయట వ్యక్తులు ఎవరైనా ఉండే అవకాశం ఉందంట. బయట వ్యక్తులకు నేరం చేసే అవకాశం ఎక్కడ ఇచ్చారండి? వైసీపీ గవర్నమెంట్లో నేరాలన్నీ వైసీపీ నాయకులే చేశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ గారే డైరెక్ట్గా హత్యలో నేనే చేశాను అన్నట్టంటే ఇంక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాని వెనకాతల, ఎంతమంది మంత్రులు ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన ఏ ఆధారాలు వీధి సుబ్రహ్మణ్యం దగ్గర ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా సిట్టు కూలంకషంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. అంటే ఏ ప్రాంతం, అంటే కాకినాడ సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా రాజమండ్రి, అంటే ఇది కూడా కొంచెం చెప్పడం జరుగుతుంది. ఎలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన బడా రాజకీయ నాయకులు దీన్ని వెనుకున్నారు. ఆయన ఈ చంపే ఘటనలో కూడా ఆ బడా నాయకుల అనుచరులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు అనేది ఈ రోజున జిల్లా అంతా తిరుగుతున్న, జిల్లా అంతా హల్చల్ చేస్తున్న వార్తలండి అవి. ఖచ్చితంగా ఎంక్వైరీలో వాళ్ళందరూ బయటకు వస్తారండి. ఇప్పుడు కోర్టు ఏదైతే ఇచ్చిందో 90 రోజుల్లో దీన్ని మళ్ళీ కేసుని మొత్తం అంతా కూడా పరిశీలించమన్నారు, టెక్నికల్ ఎవిడెన్స్ అని కూడా సేకరించమన్నారు. ఇవన్నీ కూడా సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా సాధ్యం అవుతాయండి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు చెరిపేయగలరు, కొన్ని వాటిని చెరపలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లొకేషన్ అనే దాన్ని వీళ్ళు తలుచుకుంటే చెరపగలిగిన ఆ పరిస్థితి కాదు. గూగుల్ టేక్అవుట్ అనే దాన్ని కూడా వీళ్ళు తలుచుకున్నా కూడా దాన్ని ఏమి మ్యానిపులేట్ చేయలేరు. వీళ్ళు ఎక్కడ మ్యానిపులేట్ చేయగలుగుతారంటే సీసీ ఫుటేజ్ని ఆ రోజున పోలీసుల సహకారంతో మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడి నుంచి ఎలాగ వచ్చారు అనేది, అలాంటి పైన ఉన్న చిన్న సాక్ష్యాలను తారుమారు చేయగలరు, కానీ మొత్తం సాక్ష్యాలను అయితే వీళ్ళు తారుమారు చేయలేరండి. ఖచ్చితంగా సిట్ ఎంక్వైరీలో అన్నీ బయటపడతాయి. అప్పట్లో జిల్లా స్థాయి ఎస్పీ అధికారి కూడా అదే కేవలం అది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, లేదంటే ఒత్తిళ్లు తలకి ఈ విధంగా చేశారనుకోవచ్చు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతను కూడా ఈ రోజున ప్రాసిక్యూషన్ ముందు నిలబడాల్సి వస్తుంది. ఒత్తిళ్ళకి తలొగ్గు చేశాడంటే దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకెళ్ళి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు చాలామంది జైల్లో ఉన్నారు. ఐజీలు, డిఐజీ ర్యాంక్ ఉన్న వాళ్ళు గాల్లో ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్పుడున్న ఎస్పీ గారు ఆయన పాత్ర ఏమన్నా దీంట్లో తప్పుదారి పట్టించే విధంగా ఉంటే ఆయన కూడా చట్టపరిధిలోకి వస్తాడు, చట్టపరంగా శిక్షింపబడతాడండి. గతంలో కూడా ఎవరైతే కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి లబ్ధి కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేకూరిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి సౌకర్యాలు జరుగుతుంది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆదరించారండి.
వాళ్ళ తల్లిదండ్రులే చాలా స్టేజ్లో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఆదుకుందని. అలాగే ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగింది, వాళ్ళకి పొలం ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలం కేటాయించడం జరిగింది. ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కలెక్టర్ గారు చూస్తున్నారనేది నేను విన్నాను. కాబట్టి కూటమి ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబానికి బాధితులకు న్యాయం జరుగుతుంది. అలాగే ఈ నేరానికి పాల్పడినోడికి శిక్ష కూడా పడుతుంది. విచారణ ఎప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉందంటారు? నిన్న కోర్టు తీర్పిచ్చింది, ఎప్పటి నుంచి దీనికి ముందుకు వెళ్తారు? అంటే కోర్టు అఫీషియల్గా 90 రోజులు టైం ఇచ్చిందండి. నాకు తెలిసి ప్రవీణ్ పగడాల గారి కేసుని 20 రోజుల్లో ఛేదించారు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. దీన్ని కూడా ఒక 20-30 రోజుల్లో ఛేదించేస్తారనే నమ్మకం అయితే మాకుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చూసినా ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ అదే చంపి ఈ విధంగా డోర్ డెలివరీ చేసిన ఘటనపై గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించి కావాలని గతంలో వాళ్ళతో పాటు వైసీపీ నాయకులు కొంతమంది ఉన్నారని కాబట్టి కేవలం తన నేరాన్ని తనపైనే వేసుకుని ఈ విధంగా మిగిలిన వారిని అందరం కూడా సేవ్ చేసేందుకు ఈ విధంగా చేశారు. దీనిపై వెనకాల ఇంకా చాలామంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బలవంతంగా ఉన్నటువంటి డ్రైవర్ అనేది ఒక్కరు వల్ల సాధ్యం కాదు. ఇంకా దాని వెనకాల ఇంకా చాలామంది ఉన్నారు. అందులో ముఖ్యంగా వైసీపీ నాయకులు, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ఉన్నారంటూ కూడా ఈ ఒక హాట్ కామెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనిపై ఇప్పుడైతే మొత్తం అన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా 90 రోజుల్లో బయట పెట్టాలి. మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా సేకరించి విచారణ చేసి ఈ కోర్టు ఏదైతే ఉందో సబ్మిట్ చేయాలనే నేపథ్యంలో దీనిపై విచారణ అయితే పూర్తిగా జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారు అన్నీ కూడా మొత్తం దీనికి వెనకాల ఈ హత్యకు సంబంధించిన ఎవరెవరు అన్నీ కూడా బయటపడే అవకాశం ఉందంటూ కూడా, అలాగే టీడీపీ ఎవరైతే ఉన్నారో అధికార ప్రతినిధి, అలాగే మహాసేన రాజేష్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క కాకినాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.